చూడు మోహిని, ఎప్పటికైనా రాళ్ళు పగిలిపోవచ్చు, చెట్లు విరిగిపోవచ్చు. అప్పుడు ఈ గుర్తులన్నీ మాయమైపోతాయి. అంటే ఇది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. ఇలాంటివన్నీ నిద్రలో వచ్చే కళ లాంటివే కానీ నిజ జీవితంలో గుర్తుండే జ్ఞాపకాలు కావు మోహిని. అయినా మనం ఏ పని చేసినా చెరిగిపోని పుట్టుమచ్చలా ఉండాలి కానీ చెరిగిపోయే కాటుకు మచ్చలా ఉండకూడదు. నువ్వు ఇంత కష్టపడి రాసావు కానీ దీనివల్ల ఏం ఉపయోగం లేదు మోహిని. అసలు ఒక టీచర్గా నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటిది ఇంత అమాయకంగా ఎలా ఆలోచించావు? హే, ఏమైంది మోహిని? ఆ కన్నీళ్ళేంటి? కంట్లో నుంచి వచ్చే కన్నీళ్లు చాలా విలువైనవి. వాటిని ప్రతి చిన్న విషయానికి బయటికి తీసుకురాకూడదు. నేనేదో క్యాజువల్గా చెప్పాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు చెప్పింది కరెక్టే బావా. కొన్ని శాశ్వతంగా గుర్తుండాలంటే ఇలా రాళ్ల మీద, చెట్ల మీద మన ప్రేమని తెలియజేయకూడదు. ఆ విషయం నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. సరే, మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్దాం. రా. ఎక్కడికి? రా చెప్తాను, రా. బైక్ స్టార్ట్ చేయి. ఎక్కడికి? చెప్తాను, స్టార్ట్ చేయి బావా. కూర్చో. ఇటువైపు పోని. బావా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మోహిని లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదేంటి? మోహిని, అయిపోయిందమ్మా. ఏం చేస్తున్నావు మోహిని? నువ్వే చెప్పావు కదా బావా, ప్రేమని రాళ్ల మీద, చెట్ల మీద రాస్తే శాశ్వతం కాదు అని. అందుకే ఎప్పుడు పదిలంగా ఉండాలని నా గుండెల మీద రాసుకున్నాను. మోహిని, నీకేమన్నా పిచ్చా? ఇలా పచ్చబొట్లు పొడిపించుకోవడం ఏంటి? అంటే ఇలా ఉంటేనే నా మీద నీకు ప్రేమ ఉన్నట్ట, లేకపోతే లేనట్ట? అది కూడా నేను తెలుసుకోలేనా? బావా, మనం ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుకుంటాం. అంటే మొక్కుకోనంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్టు కాదు కదా. కేవలం మన భక్తినలా తెలియజేయాలనే మొక్కుకుంటాం.
ఇది అంతే బావా. బావా, మన పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అలా కుదరదు కదా. ఇప్పుడు దీని మూలంగా నాకు ఆ బెంగ లేదు. ఎందుకంటే నీ పేరుని చూస్తే చాలు నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైనా నీ మూలంగా ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బావా. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మోహిని. నేనేదో క్యాజువల్గా అలా చెప్పాను. నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేం. అలాంటిది ఈ నొప్పిని ఎలా భరించావు మోహిని? ఎవరైనా బాధలో ఉంటే ప్రేమను పంచుతారు. కాని నేను ప్రేమ కోసమే ఇలా చేయించుకున్నాను. అలాంటిది నాకు బాధ ఎలా కలుగుతుంది బావా? అయినా అలా బాధ కలిగినప్పుడు బాధని భరించడం కూడా ప్రేమే బావా. అసలు ప్రేమంటేనే తీపి గుర్తు. అది ఇన్నాళ్ళు నా మనసులోనే ఉండేది. ఆ ప్రేమని నీకెలా బయటికి చూపించాలో అర్థమయ్యేది కాదు. దీని మూలంగా అలా చూపించే అవకాశం మనల్ని ఎవ్వరూ విడదీయలేరు బావా. మోహిని, నీ నోటి వెంట చావు అనే పదం రానివద్దు. నేను తట్టుకోలేను. ఏమైనా నేను చాలా అదృష్టవంతుని మోహిని. అమ్మ కంటే ఎక్కువగా చూసుకునే పిన్ని దొరికింది. నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే నా మోహిని దొరికింది. ఇక జీవితంలో నాకింతకంటే ఏం కావాలి? ఐ లవ్ యూ మోహిని. ఐ లవ్ యూ బావా. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం. హలో పిన్ని. నాన్న వాసు ఎక్కడా? మోహినితో బయటకు వచ్చాను పిన్ని. అవునా? ఒకసారి ఫోన్ మోహినికివ్వు. ఒక నిమిషం పిన్ని. పిన్ని మాట్లాడుతుందంట. చెప్పండి అత్తయ్య. నేను మీ ఇంట్లోనే ఉన్నాను. వెంటనే మీ ఇద్దరు బయలుదేరి రండి. సరే అత్తయ్య. అత్తయ్య మా ఇంటికొచ్చారంట, వెంటనే రమ్మన్నారు. వెళ్దాం పద. పద. ఏంటి పిన్ని, ఇక్కడికి రమ్మని ఫోన్ చేసావు?
ఏం లేదు నాన్న, నా కోడల్ని మన ఇంటికి తీసుకువెడదామని. ఇంత సడన్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? నా కోడల్ని ఈ ఊరిలో వీళ్ల మధ్యలో ఉంచాలంటే భయంగా ఉంది నాన్న. ఇక నుండి తన మెట్టినిల్లే తన పుట్టిల్లు. పదమ్మా వెళదాం. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. పెళ్లి కాకుండా మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళడం పద్ధతి కాదండి. పద్ధతుల గురించి మీ దగ్గర తెలుసుకోవాల్సిన దుస్థితిలో నేను లేను. అది కాదమ్మా, మా ఊర్లో ఏమైనా పెళ్ళే అథారిటీకి వెళ్లే ముందు మా ఊరి అమ్మవారి ఆలయంలో ఒక్క రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే కోనేరులో స్నానం చేసి అమ్మవారి చీర కట్టుకొని పూజ చేసి పొలిమేర దాటాలి. ఇది అనాదిగా వస్తున్న మా ఆచారం అమ్మా. ఏంటి, రాత్రంతా ఒంటరిగా గుళ్ళో నిద్ర చెయ్యాలా? ఇలాంటిది నేనెప్పుడూ వినలేదే. ఇది మా ఊరి ఆచారం అమ్మా. అలా చేస్తేనే మా ఊరికి మంచిది. మీరు చెప్తుంటే నా మనసుకి ఏదో కీడు శంకిస్తోంది. అయినా మీ ఊరి మంచి కోసం నా కోడలు అలా చెయ్యాల్సిన అవసరమేంటి? అందుకు నేను ఒప్పుకోను. అలా అంటారేంటమ్మా? తను మా ఊరమ్మాయి. ఈ పూజ చేయడం తన బాధ్యత. మీ ఊరికి నా కోడలికి ఎటువంటి సంబంధమూ లేదు. ఉన్న బంధాలన్నీ తన మీద నింద వేసి అవమానించిన రోజే పోయాయి. అమ్మా మోహిని, నువ్వైనా చెప్పమ్మా. నీకు తెలుసు కదమ్మా మన ఆచారాల గురించి. అత్తయ్య, ప్రెసిడెంట్ గారు చెప్పింది నిజమే. అలా పూజలు చేయటం మా ఆచారం. అలా పూజ చేయకుండా వెళ్తే ఈ ఊరికే అరిష్టం. నా వల్ల ఈ ఊరికి అరిష్టం జరగటం నాకిష్టం లేదు. ఈ ఊరి కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోండి అత్తయ్య. ఇంకా ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? మోహిని చెప్పింది కదా. నేను ఆలోచించేది, నా కోడల్ని ఇలా వదిలేసి వెళితే మళ్ళీ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అత్తయ్య, మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకేమీ కాదు. మీరు ఒప్పుకోండి అత్తయ్య. ప్రెసిడెంట్ గారు, మీ ఊరి కోసం కాదు, నా కోడలి కోసం ఒప్పుకుంటున్నాను. భగవంతుడి మీద భారం వేసి నా కోడల్ని ఇక్కడే వదిలి వెళుతున్నాను. సంతోషం తల్లి. ఇలాంటి ఆచారం పేరుతో నా కోడలి మీద మళ్ళీ నింద మోపాలని చూస్తే ఈ ఊరు వల్లకాడవుతుంది. జాగ్రత్త. ఇక్కడ నువ్వు ఉండేది ఈ ఒక్కరోజేనమ్మా. ఆహాహా అక్క, నీ ప్లాన్ సూపర్ అక్క. ఏం ప్లాను ఏం ప్లాను! ప్లానింగ్లో నిన్ను మించిన వాళ్ళెవ్వరూ లేరక్క. నువ్వు వేసిన ప్లాన్తో మోహినికి చావు ఒక్క మెట్టు దగ్గరైనట్టే. ఏంటి పిన్ని, మోహినిని వాళ్ళ ఊళ్ళో వదిలేసి రావడం కూడా ప్లానేనా? ఓసి పిచ్చిదానా, ఆ ఊరికి అలాంటి ఆచారం ఉందని అక్కకి ముందే తెలుసే. ఇప్పుడు ఆ ఆచారం ప్రకారం
మోహిని రాత్రంతా ఒంటరిగా గుళ్ళో నిద్ర చెయ్యాలి. అలా ఒంటరిగా ఉన్నప్పుడే మోహినిని చంపడం మనకి చాలా తేలిక. చంపేది మనం, కానీ అందరి దృష్టిలో ఆ ఊరే చంపేసినట్టు అందరినీ నమ్మిస్తాం. అది అది అక్క ప్లాన్. అమ్మా, ఇంత బాగా ఎలా ప్లాన్ చేస్తావమ్మా? నా మట్టి బుర్రకి ఎందుకు ఇలాంటి ప్లాన్స్ రావు? అసలు నీలాగా ఆలోచించాలంటే నేనేం చేయాలమ్మా? తెలివి అనేది ఒకరి దగ్గర నేర్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతోనే రావాలి. అమ్మా, కోపంతో ఎవ్వరైనా చంపేస్తారు, కానీ ప్రేమగా నటిస్తూ చంపాలంటే నా తర్వాతే ఎవ్వరైనా. అమ్మా, ఇంతకీ తనని గుళ్ళో ఎలా చంపబోతున్నావు? మోహిని రాత్రంతా ఆ గుడి పక్కనే ఉన్న గుడిసెలో నిద్ర చేస్తుంది. అక్కడికి జయరాం మన అనుచరులతో వెళతాడు. మోహిని గాఢ నిద్రలోకి వెళ్ళాక మన జయరాం ఆ గుడిసె మీద పెట్రోల్ పోసి అంటించేస్తాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిన మోహిని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. అమ్మా, ప్లాన్ అద్దరిపోయింది. ఆ తర్వాత? అయ్యో అయ్యయ్యో, నా కోడల్ని చంపేశారే. నా బంగారు తల్లిని ఈ ఊరు పొట్టన పెట్టుకుందే. నేను ముందే చెప్పాను, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని. మొన్నేమో నిన్న మోపారు, ఇప్పుడేమో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. నా కోడల్ని ఈ ఊర్లో ఉండనివ్వకుండా తీసుకెళ్తానన్నాను, నన్నెవరూ తీసుకెళ్ళనివ్వలేదు. మోహిని లేదని వాసుకి నేను ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? నా కోడలు లేకుండా నేను ఎలా బ్రతకాలి? మోహిని, మోహిని. ఇలా ఓవర్ యాక్షన్ చేసి అక్కడున్న అందరినీ నమ్మిస్తా. అమ్మా, నాకిలా నటించడం అస్సలు రాదమ్మా. అందుకేగా అక్కడ మనం ఎలా చెయ్యాలో చేసి చూపించింది. ఇలా చేస్తే చాలు, మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మోహిని చనిపోయిందన్న మాట నీ నోటి వెంట వినాలి. వెళ్ళు. అమ్మా, అమ్మవారి ముందున్న ఈ 8 దీపాలు వెలిగించమ్మా. ఈ 8 దీపాలు ఎందుకు వెలిగించమన్నానంటే అష్టలక్ష్ముల ఆశీర్వాదం నీకు లభించాలనమ్మా. ఇక నీకంతా శుభమే జరుగుతుంది. రామ్మ వెళదాం. అమ్మా మోహిని, మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారి సన్నిధిలో నువ్వు ఒక్కదానివే నిద్ర చేయాలమ్మా. అలాగే పంతులు గారు. మంచిది, వెళ్ళిరామ్మా. పదమ్మా.